శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణ జరుగుతోంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని సృజన్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. సృజన్ త్రిపుల్ బ్రాంచ్ లో 3వ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ట్రిపుల్ ఐటీలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి సృజన్ ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని ఆత్మహత్య చేసుకున్న సృజన్ పేరెంట్స్ చెబుతున్నారు. కొంతమంది సీనియర్స్ రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు చిత్రహింసలు పెట్టడం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు సృజన్ తండ్రి. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో చదువుతున్నటువంటి ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ సృజన్ అనే స్టూడెంట్ నిన్న సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ స్టూడెంట్ ఈ మృతి పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇటు పేరెంట్స్ కావచ్చు అటు స్టూడెంట్స్ కావచ్చు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం మా ముందే ఫైల్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఇక్కడ గుమిగూడారు. వీళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. దీనికి మాకు న్యాయం చేసేటంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనతో స్టూడెంట్స్ కావచ్చు సృజన్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఉన్నారు. మనతో వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు సృజన్ వాళ్ళ ఫాదర్ మనతో ఉన్నారు. చెప్పండి, అసలు మీకు ఏంటి ఆత్మహత్య పైన మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? ఇది ఆత్మహత్య కాదండి. 11వ తారీఖు మా బాబుని 11 గంటల నుంచి తెల్లారి 3 వరకు 9 మంది కలిసి చిత్రహింసలు చేసి కొట్టి చంపేశారండి. అది అంటే మీరు అలా చంపేశారు అని చెప్పేసి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కలిపి చెప్పారు. కాలేజీ యాజమాన్యం కూడా అదే చెప్తుంది. వాళ్ళని అరెస్ట్ చేశామని పోలీసులకు అప్పచెప్పామని చెప్పారు. అసలు ఏ విషయంలో కొట్టాల్సిన అవసరం ఏ విషయంలో వచ్చింది? ఎంక్వైరీలు తేలాలండి. అది క్లారిటీ అయితే రావట్లేదు. మీ అబ్బాయి ఇంతకుముందు ఏమైనా నాకు ఇలా కాలేజీలో ఇలా ఇబ్బంది జరుగుతుంది, లేకపోతే ఎవరైతే సీనియర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొట్టారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారో వాళ్ళ నుంచి ఇబ్బంది అవుతుందని ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పడం ఏమైనా జరిగింది? ఎటువంటిది ఇంతవరకు చెప్పలేదండి. అట్లా చెప్తే మా అబ్బాయిని అసలు పంపించే వాళ్ళమే కాదు, క్యాంపస్కి రాలేదు. ఇదే ఫస్ట్ టైము. అసలు విషయం కూడా తెలియదు మనకి. కాలేజ్ యాజమాన్యం మాకు 12వ తారీఖు చెప్పిన దాకా మాకు ఈ విషయం తెలియదు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి కాలేజ్ సిబ్బంది నుంచి కావచ్చు పోలీసుల నుంచి కావచ్చు ఎలాంటి సపోర్ట్ ఉంది? సపోర్ట్ అయితే మమ్మల్ని అసలు ఆ మెయిన్ గేట్ నుంచి లోపల కూడా ఎంటర్ కానీలేదు. పిల్లలు గొడవ చేస్తే అప్పుడు తీసుకొచ్చారు. మేము రిక్వెస్ట్గా అడుగే కొంది స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు తప్ప క్లారిటీ అయితే లేదు, మాకు సపోర్ట్ అయితే లేదు. అంటే గేట్ నుంచి బయటకు రాకుండా ఏం చెప్తున్నారు? అక్కడే ఉండండి అని చెప్పేసి బయటే ఉంచారు మమ్మల్ని. 1/2 గంట పైన గేట్ బయటే ఉంచారు మమ్మల్ని. ఎలవ్ చేయలేదు. ఎందుకు ఎలవ్ చేయలేదు అంటే మీ అబ్బాయి కదా, ఎందుకు ఎలవ్ చేయలేదు ఏమన్నారు? వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తున్నారు తప్ప మమ్మల్ని అయితే క్లారిటీగా రాలేదు. అంత అయిన తర్వాత అప్పుడు స్టెప్ బై స్టెప్ వస్తున్నారు తప్ప క్లారిటీ అయితే రావట్లేదు. ఇప్పుడు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. పోలీసుల నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? కేసు అయితే పుటప్ చేశారు. మాకు తెలిసిన విషయం వాళ్ళకి చెప్పాము. వాళ్ళ 9 మంది గురించి ఎంక్వైరీ చేసాం, చెప్పాము. వాళ్ళు కేసు పుటప్ చేస్తున్నారు ఇప్పుడు ఎంక్వైరీ చేసి. కాకపోతే సూసైడ్ అని అంటున్నారు కదా, మీరు ఏ విధంగా? అయితే కాదండి. ఆ 3 గంటల్లో అతనికి కొట్టినప్పుడు ఏదో సంథింగ్ తగలరాని చోట తగిలి చనిపోయి ఉంటాడని మా అనుమానం. అది చూస్తున్నారు కదా. ఇప్పుడు సృజన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఇది సూసైడ్ కాదు, 9 మంది స్టూడెంట్స్ తన చిత్రహింసలు పెట్టి చంపేశారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ చనిపోయిన ముందు రోజు నైట్ 11 గంటలకు వాళ్ళ రూమ్కి తీసుకుని వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 3 వరకు అక్కడే ఉంచారు, అక్కడ చిత్రహింసలు పెట్టారు. దీంతోనే చనిపోయాడని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.